శ్రీని గారు మూడు పార్టీల నాయకుల్ని సమన్వయం చేసుకుని మా పార్టీతో కూడా ఒక సమన్వయ కమిటీ వేసుకుని అందరం కూడా కలిసి వెళ్ళి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పొత్తు కేవలం ఈ ఎన్నికలకే పరిమితం కాదు, రాబోయే రోజుల్లో కూడా పొత్తులో ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పారు. ఆ విధంగా దీర్ఘకాలికంగా ఈ పొత్తుని ఉండే విధంగా ఈ నియోజకవర్గం కృషి చేస్తాం. తప్పనిసరిగా ఈరోజు చాలా సంతోషం. రేపటి నుంచి అన్ని విధాలుగాను కూడా మూడు పార్టీలు కూడా కలిసి ప్రచార కార్యక్రమంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామిక విధానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలతో పరిపాలన సాగించింది 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఒక పక్క ధరలు పెరిగిపోవడం కానీ అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా ఇంటికి పంపాలనేది చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీల పొత్తుతో 3 పార్టీలు సమిష్టిమైనటువంటి కృషితో రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయం. ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 3 పార్టీలు కూడా కలిసి పనిచేస్తాయి. ఈరోజు ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనందరం కూడా చూస్తున్నాం. పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇస్తే అదేదో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఇవ్వద్దని చెప్పినట్టు ప్రచారం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దని చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఇప్పుడు కూడా చెప్పలేదు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు వాలంటీర్లు ఇవ్వడానికి వీలు లేదనేది స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ప్రత్యామ్నాయ మార్గాలను చూపాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఒక నిర్లిప్తతతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో ఒక్క రోజులో పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయొచ్చు. అయినప్పటికీ కూడా కేవలం వీళ్ళు నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టడానికి సచివాలయ సిబ్బందిని ఉపయోగించకుండా సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోవాలని ఆదేశించడాన్ని తీవ్రంగా ఖండిస్తాను. నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి తణుకు నియోజకవర్గం సంబంధించి జనసేన నుంచి టికెట్ ఆశించడం జరిగింది. దాంట్లో పొత్తులో భాగంగా రాధాకృష్ణ గారికి ఇవ్వటం పొత్తు ధర్మంగా డెఫినెట్గా మేము గౌరవిస్తాం, దాన్ని తుచ్చ తప్పకుండా పాటిస్తాం. మా రామచంద్రరావు టికెట్ రాలేదని చిన్న మన బాధలో ఉండటం సహజం. టికెట్ ఆశించడం అనేది ఎప్పుడు తప్పేం కాదు, ఎవరు కాదు. రాలేదని బాధలోనే ఆయన ఉన్నారు. ఇంకా మరి ఎలక్షన్ సమీపించడంతో నేను పలుసార్లు ఆయనతో కూర్చోవడం జరిగింది. ఇంకా ఆయన కొద్దిగా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆశపెట్టి మనం చేయాలి ప్రజాసేవ అని, కానీ కొత్త ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఒకటే చెప్పారు, తప్పనిసరిగా నాకు కొంచెం టైం పడుతుంది, మీరు నిర్ణయం తీసుకున్నారు వెళ్ళమని చెప్పిన తర్వాత మరి తప్పనిసరిగా ధర్మంగా ఇక్కడ జనసేన పార్టీ కొత్తలో భాగంగా రాధాకృష్ణ గారికి తన నియోజకవర్గంలో సంపూర్ణ భాగంగా మద్దతు ప్రకటించడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మరి ముఖ్య నాయకులతో నేను వచ్చి రాధాకృష్ణ గారిని కలిసి ఈ ముఖ్యంగా కూడా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం, గౌరవం, అదేవిధంగా రానున్న రోజుల్లో లోకల్ బాడీస్ కానీ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కానీ 3 పార్టీలు కూర్చుని ఆలోచించుకుని చేస్తే బాగుంటుంది అనగానే రాధాకృష్ణ గారు కూడా తప్పనిసరిగా ఎలక్షన్ అయిన తర్వాత అలాంటిది ఏమన్నా కూడా తప్పనిసరిగా అన్ని పార్టీలు కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని
ఎదురుకెళ్దాం అని చెప్పేసి భరోసా కూడా ఇవ్వడం జరిగింది.